హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, నేను మీ బబితా సంతోష్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీని. మరి ఈరోజు మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఇక్కడ ఉగాది సందర్భంగా, రంజాన్ సందర్భంగా ఎకానమీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్సును 499 రూపాయల నుండి కేవలం 99 రూపాయలకే 2 రోజులు ఆఫర్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఎవరన్నా గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యేటువంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, లేదంటే రాబోయేటువంటి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఇక్కడ ఈ కోర్సును పర్చేజ్ చేసుకొని క్లాసెస్ ను వినడానికి సోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి. మరి దీనిలోనే భాగంగానే ఎకానమీ ఫుల్ కోర్స్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పర్పస్ లో మేజర్ గా నేను డిజైన్ చేస్తున్నాండి. మరి దానిలోనే భాగంగా చూసుకున్నట్లయితే 150 మార్కులకు సంబంధించినటువంటి కోర్సును కేవలం 99 రూపాయలకే ఇక్కడ మనకు పర్చేజ్ చేసుకున్నటువంటి వాళ్ళకు అందించడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ 5 మంత్స్ వ్యాలిడిటీ తోటి అండి, 5 మంత్స్ వ్యాలిడిటీ తోటి ఈ కోర్సును అందించడం జరుగుతుంది. దాన్ని ఎవరన్నా కావాలనుకున్నటువంటి వాళ్ళు యూజ్ చేసుకోగలరు. ఓకేనా, రైట్. మరి విషయం ఏంటంటే, ఈ రోజు కరెంట్ ఎకానమీలో భాగంగా నీతి ఆయోగ్ అనేటువంటి టాపిక్ ను మనం మీ ముందుకు తీసుకురావడానికి ఇక్కడ మనం ప్లాన్ చేస్తున్నామండి. మరి దీనిలోనే భాగంగా చూసుకున్నట్లయితే కరెంట్ ఎకానమీ అండి, కరెంట్ ఎకానమీ. మరి ఇక్కడ ఒక్కసారి చూసుకున్నట్లయితే కరెంట్ ఎకానమీలో భాగంగా నీతి ఆయోగ్. మరి నీతి ఆయోగ్ అండి, నీతి అంటే ఏంటండి? నీతి అంటే అబ్రివేషన్ చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అండి. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటే భారత జాతీయ పరివర్తన సంస్థ అండి, భారత జాతీయ పరివర్తన సంస్థ. మరి ఈ నీతి ఆయోగ్ ను ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 2015 జనవరి 1 నాడు అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. అదే రోజు ఏర్పాటు చేయడం, అదే రోజు అమల్లోకి రావడం జరిగిందండి. మరి ఈ రోజు నేను కరెంట్ ఎకానమీలో భాగంగా నీతి ఆయోగ్ టాపిక్ ను మాట్లాడదలుచుకున్నానండి. మరి ఇక్కడ కరెంట్ ఎకానమీలో భాగంగా ఫస్ట్ ఒక్క మాట, జస్ట్ ప్రీవియస్ మాట మాట్లాడుతున్నాండి. నీతి అండి, నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ అండి, ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అండి, ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అండి. మరి అంటే ఏంటండి? భారత జాతీయ పరివర్తన సంస్థ అండి, భారత జాతీయ పరివర్తన సంస్థ. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? నీతి ఆయోగ్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ 2015 జనవరి 1 నాడండి, 2015 జనవరి 1 నాడు ఏర్పాటు చేసి అదే రోజు నుండి అమల్లోకి కూడా తీసుకురావడం జరిగిందండి. మరి ఇదే నీతి ఆయోగ్ కు సంబంధించినటువంటి కరెంట్ డేటా ఏంటిదంటే, ప్రజెంట్ ఉన్నటువంటి నీతి ఆయోగ్ నిర్మాణం గురించి మనం మాట్లాడుకుందామండి. స్ట్రక్చర్ ఆఫ్ నీతి ఆయోగ్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. స్ట్రక్చర్ ఆఫ్ నీతి ఆయోగ్ అంటే ఇక్కడ నీతి ఆయోగ్ కి సంబంధించినటువంటి నిర్మాణం గురించి మనం మాట్లాడుకుందామండి. నీతి ఆయోగ్ కి సంబంధించినటువంటి నిర్మాణం గురించి మనం మాట్లాడుకుందామండి. నీతి ఆయోగ్ నిర్మాణం అండి, నీతి ఆయోగ్ నిర్మాణం అండి. మరి నీతి ఆయోగ్ నిర్మాణంలో ఏ అంశాల గురించి మనం మాట్లాడుకుందామంటే, నీతి ఆయోగ్ ప్రజెంట్ చైర్మన్ ఎవరు, నీతి ఆయోగ్ ప్రజెంట్ డిప్యూటీ చైర్మన్ ఎవరు, సిఇఓ కు సంబంధించిన డీటెయిల్స్ కానీ, ఎక్స్ అఫీషియో మెంబర్స్ కానీ, అదేవిధంగా ప్రత్యేక ఆహ్వానితులు కానీ, పాలక మండలి సభ్యులు కానీ, పూర్తికాల సభ్యులు కానీ, అదేవిధంగా పూర్తి కాలం కాని సభ్యుల గురించి కానీ ఈ వీడియోలో మీకు అందించదలుచుకున్నానండి. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ నీతి ఆయోగ్ కి చైర్మన్ గా ఎవరు ఉంటారండి? నీతి ఆయోగ్ కి చైర్మన్ గా ఎవరు ఉండడం జరుగుతుంది? నీతి ఆయోగ్ కి చైర్మన్ గా ఎవరు ఉంటారంటే
ప్రధానమంత్రి ఉండడం జరుగుతుందండి, ప్రధాని ఉండడం జరుగుతుందండి. మరి ప్రజెంట్ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? ప్రజెంట్ నీతి ఆయోగ్ చైర్మన్ అండి. అంటే ఇక్కడ ఒక్కసారి ఇక్కడ ప్రస్తుత నీతి ఆయోగ్ చైర్మన్ అండి, ప్రస్తుత నీతి ఆయోగ్ చైర్మన్, ప్రస్తుత నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ అండి, నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ అండి, నరేంద్ర మోడీ గారండి. మరి ఇక్కడ ఈ ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేస్తారంటే నీతి ఆయోగ్ కి ఒక డిప్యూటీ చైర్మన్ ను ఎంపిక చేస్తారండి. అంటే ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఇక్కడ ఏంటండి నీతి ఆయోగ్ చైర్మన్ అయినా, నీతి ఆయోగ్ చైర్మన్ అయినా, నీతి ఆయోగ్ చైర్మన్ అయినా ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆ ప్రధాని ఇక్కడ నీతి ఆయోగ్ కి ఒక ఉపాధ్యక్షుణ్ణి ఎంపిక చేస్తారండి, ఒక ఉపాధ్యక్షుడిని ఎంపిక చేస్తారు. అంటే ఒక డిప్యూటీ చైర్మన్ ని ఎంపిక చేయడం జరుగుతుంది దేశ ప్రధాని. మరి ప్రజెంట్ నీతి ఆయోగ్ డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే ఇక్కడ ప్రస్తుత నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు ఎవరండి? ఉపాధ్యక్షులు అండి, ప్రస్తుత నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు అండి. ప్రస్తుత నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు వచ్చేసి సుమన్ బెరీ అండి, సుమన్ బెరీ అండి, సుమన్ బెరీ. మరి ఇక్కడ ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ వచ్చేసి సుమన్ బెరీ కదండి. మరి ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్, నీతి ఆయోగ్ కి ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ గా ఎవరు పనిచేశారు అంటే ఇక్కడ మనం ఒక్క మాట తీసుకుందామండి. ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ అండి, ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ గా ఎవరు పనిచేశారు? ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ గా ఎవరు పనిచేశారు అంటే అరవింద్ పనగారియా అండి, అరవింద్ పనగారియా గారు పనిచేయాలండి, అరవింద్ పనగారియా. ప్రజెంట్ అరవింద్ పనగారియా 16th ఫైనాన్స్ కమిషన్ కు చైర్మన్ గా ఎంపిక కాబడ్డాడండి. 16th ఫైనాన్స్ 16వ ఆర్థిక సంఘానికి ఎవరండి చైర్మన్? అరవింద్ పనగారియా అండి. మరి 16వ ఆర్థిక సంఘం అనేది 2026 ఏప్రిల్ 1 నుండి 2031 మార్చ్ 31 వరకు అమలు కానుందండి. ఇంకా అంటే మనం 2025లో ఉన్నాం కాబట్టి 2026 నుండి 16వ ఆర్థిక సంఘం అనేది అమల్లోకి వస్తుంది. ప్రజెంట్ మాత్రం మనం 15th ఫైనాన్స్ కమిషన్ లో ఉన్నాం. 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసి ఎన్కే సింగ్ అండి, నందకిషోర్ సింగ్ ఉన్నారు. మరి ప్రజెంట్ అయితే 16వ ఆర్థిక సంఘానికి మాత్రం ఇక్కడ అరవింద్ పనగారియని ఎంపిక చేశారండి. ఆయన ఒకప్పుడు నీతి ఆయోగ్ కి డిప్యూటీ చైర్మన్ గా ఎంపిక కాబడ్డాడండి. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే నీతి ఆయోగ్ నిర్మాణంలో భాగంగా నీతి ఆయోగ్ సిఇఓను కూడా ఎవరు ఎంపిక చేస్తారు? నీతి ఆయోగ్ సిఇఓను కూడా దేశ ప్రధాని ఎంపిక చేస్తారండి. నీతి ఆయోగ్ సిఇఓను కూడా ఇక్కడ నీతి ఆయోగ్ సిఇఓను కూడా ఎవరు ఎంపిక చేస్తారంటే నీతి ఆయోగ్ సిఇఓను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి. నీతి ఆయోగ్ సిఇఓను ఎవరు ఎంపిక చేస్తారు అంటే దేశ ప్రధాని ఎంపిక చేస్తారండి, దేశ ప్రధాని ఎంపిక చేయడం జరుగుతుంది, దేశ ప్రధాని ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ప్రజెంట్ నీతి ఆయోగ్ సిఇఓ ఎవరండి? ప్రజెంట్ నీతి ఆయోగ్ సిఇఓ అంటే ప్రస్తుత నీతి ఆయోగ్ సిఇఓ ఎవరు? ప్రస్తుత నీతి ఆయోగ్ సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి, ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఎవరున్నారు అంటే ఇక్కడ బివిఆర్ సుబ్రహ్మణ్యం అండి, బివిఆర్ సుబ్రహ్మణ్యం గారండి. మరి ప్రజెంట్ మాత్రం బివిఆర్ సుబ్రహ్మణ్యం ఉన్నారు అండి. మరి ఫస్ట్ డిప్యూటీ మన ఫస్ట్ సిఇఓ ఎవరున్నారండి? ఇక్కడ ఫస్ట్ సిఇఓ నండి, నీతి ఆయోగ్ ఫస్ట్ సిఇఓ నండి. ఫస్ట్ సిఇఓ ఎవరు అంటే సింధుశ్రీ కుల్లర్ అండి, సింధుశ్రీ
కుల్లర్ గారు ఫస్ట్ సిఇఓగా ఉండడం జరిగిందండి. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే నీతి ఆయోగ్ లో పూర్తి కాల సభ్యులు ఎవరెవరు ఉంటారు, పూర్తి కాలం కాని సభ్యులు ఎవరెవరు ఉంటారో చూద్దామండి. ఇక్కడ మనం ఒక్కసారి ఇక్కడ నీతి ఆయోగ్ పూర్తి కాల సభ్యుల గురించి మనం మాట్లాడదామండి. నీతి ఆయోగ్ పూర్తి కాల సభ్యులు అండి. నీతి ఆయోగ్ పూర్తి కాల సభ్యులు, నీతి ఆయోగ్ పూర్తి కాల సభ్యులండి. అంటే నీతి ఆయోగ్ పర్మనెంట్ మెంబర్స్ అండి. నీతి ఆయోగ్ పర్మనెంట్ మెంబర్స్ అండి. పర్మనెంట్ నీతి ఆయోగ్ ఇక్కడ పర్మనెంట్ మెంబర్స్ అండి. నీతి ఆయోగ్ పర్మనెంట్ మెంబర్స్. మరి ఎవరున్నారండి నీతి ఆయోగ్ కి పర్మనెంట్ మెంబర్స్ ఎవరున్నారు అండి అంటే ఇక్కడ ఒక్కసారి మనం చూసుకుందామండి. నీతి ఆయోగ్ పర్మనెంట్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారంటే ప్రజెంట్ 4 ఉన్నారండి. ప్రజెంట్ 4 ఉన్నారండి. మరి ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ వన్ అండి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ వికే సారస్వత్ అండి. వికే సారస్వత్ అండి. ఈయన ఏం చేస్తాడు అంటే ఒక శాస్త్రవేత్త అండి, సైంటిస్ట్ అండి. ఎవరండి ఈయన? సైంటిస్ట్ అండి. మరి అదే విధంగా వికే సారస్వత్ తో పాటు ఇంకా ఎవరు పూర్తికాల సభ్యులుగా ఉన్నారు అంటే రమేష్ చంద్ అండి. సెకండ్ పర్సన్ వచ్చేసి రమేష్ చంద్. మరి ఈయన ఎవరు అంటే ఇక్కడ ఈయన వ్యవసాయ నిపుణుడు అండి. వ్యవసాయ నిపుణుడు అండి. అగ్రికల్చర్ ఎక్స్పర్ట్. అదే విధంగా ఈయనతో పాటు ఇంకెవరు అంటే అరవింద్ వీర్మణి అండి. అరవింద్ వీర్మణి. ఈయన ఎవరు అంటే ఆర్థికవేత్త అండి. ఎకనామిస్ట్ అండి. ఎవరండి? ఆర్థికవేత్త అండి, ఎకనామిస్ట్. అదే విధంగా తీసుకున్నట్లయితే ఈయనతో పాటు ఈ మధ్య కాలంలో ఇక్కడ రాజీవ్ గాబా అండి. రాజీవ్ గాబా అనేటువంటి వ్యక్తిని కూడా ఈ మధ్య కాలంలో ఎంపిక చేయడం జరిగిందండి. వీళ్ళంతా నీతి ఆయోగ్ యొక్క పూర్తి కాల సభ్యులుగా మనం చెప్పుకోవచ్చునండి. ప్లస్ అదే విధంగా నీతి ఆయోగ్ కి పూర్తి కాల సభ్యులతో పాటు నీతి ఆయోగ్ లో పూర్తి కాలం కాని సభ్యులు కూడా ఉండడం జరుగుతుందండి. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. నీతి ఆయోగ్ లో పూర్తి కాలం కాని సభ్యుల గురించి మనం మాట్లాడుకుందామండి. ఇక్కడ నీతి ఆయోగ్ పూర్తి కాలం కాని సభ్యులు అండి. ఇక్కడ నీతి ఆయోగ్ పూర్తి కాలం కాని సభ్యులు, నాన్ పర్మనెంట్ మెంబర్స్ అండి. పర్మనెంట్ మెంబర్స్ కానటువంటి వాళ్ళు ఎవరంటే ఇందులో ఇద్దరిని ఎంపిక చేస్తారండి. ఇందులో ఎంతమందిని ఎంపిక చేస్తారండి? ఇందులో ఇద్దరిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఇద్దరిని ఎంపిక చేస్తారు అండి. మరి ఇందులో ఇద్దరిని ఎంపిక చేస్తారు కదా, ఇప్పటి వరకు ఎంపిక చేశారంటే ఇప్పటి వరకు ఇందులో ఎంపిక చేయలేదండి. కానీ ఆ ఇద్దరు ఎవరై ఉంటారు అంటే నెంబర్ 1 అండి. ఇక్కడ నెంబర్ 1 ఒక్కసారి మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ దేశంలో అత్యున్నత నిపుణులైన ఎవరండి? శాస్త్రవేత్తలలో ఒకరిని ఎంపిక చేయడం జరుగుతుందండి. అంటే ఒక ఎక్స్పర్ట్ సైంటిస్ట్ ని, దేశంలో ఒక ఎక్స్పర్ట్ సైంటిస్ట్ ని ఇక్కడ ఎంపిక చేయడం జరుగుతుంది. మరి అదే విధంగా సెకండ్ వన్ అండి, దేశంలో అత్యున్నత నిపుణులైన విశ్వవిద్యాలయాల నుండి ఒక ప్రొఫెసర్ ని ఎంపిక చేస్తారండి. విశ్వవిద్యాలయాల నుండి
విశ్వవిద్యాలయాల నుండి ఎవరినండి ఒక ప్రొఫెసర్ని ఎంపిక చేస్తారు. ఒక ప్రొఫెసర్ని అండి ఒక ప్రొఫెసర్ని ఎంపిక చేస్తారు. ఒక ప్రొఫెసర్ని ఎంపిక చేయడం జరుగుతుందండి. కానీ ఇంతవరకు ఎంపిక చేశారంటే ఇక్కడ ఎంపిక చేయలేదండి. ఇప్పటి వరకు ఎంపిక చేయలేదండి. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే నీతి ఆయోగ్ లో ఇంకా ఎవరెవరు ఉంటారు అంటే ఇక్కడ నీతి ఆయోగ్ ఎక్సఫిషియో మెంబర్స్ అండి. నీతి ఆయోగ్ ఎక్సఫిషియో మెంబర్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. నీతి ఆయోగ్ ఎక్సఫిషియో మెంబర్స్ గురించి మాట్లాడుకుందామండి. నీతి ఆయోగ్ లో ఎవరెవరు ఎక్సఫిషియో మెంబర్స్ గా ఉంటారు? ఎక్సఫిషియో మెంబర్స్ అండి. నీతి ఆయోగ్ లో ఎవరెవరు ఎక్సఫిషియో మెంబర్స్ గా ఉంటారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం మాట్లాడుకుందామండి. నీతి ఆయోగ్ లో ఎక్సఫిషియో మెంబర్స్ గా 4 కేంద్ర మంత్రులను ఎంపిక చేస్తారండి. 4 కేంద్ర మంత్రులు వారు ఎవరెవరు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుందామండి. ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే మరి ఎవరు అంటే ఇక్కడ నెంబర్ 1 అండి కేంద్ర హోంశాఖ మంత్రి అండి. కేంద్ర హోంశాఖ మంత్రి. కేంద్ర హోంశాఖ మంత్రి అండి. కేంద్ర హోంశాఖ మంత్రి అంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్ అండి. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అండి. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అండి. సెంట్రల్ హోమ్ మినిస్టర్. సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇక్కడ ఎక్సఫిషియో మెంబర్స్ గా ఉండడం జరుగుతుందండి. ఎవరున్నారండి ప్రజెంట్ అంటే అమిత్ షా అండి. ఎవరండి? అమిత్ షా గారండి. అమిత్ షా గారు ఇక్కడ ఉండడం జరిగిందండి. సెకండ్ వన్ తీసుకున్నట్లయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అంటే సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ అండి. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గా ప్రజెంట్ ఎవరున్నారు అంటే నిర్మలా సీతారామన్ అండి. నిర్మలా సీతారామన్ గారండి. నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ ప్రజెంట్ నీతి ఆయోగ్ లో ఎక్సఫిషియో మెంబర్స్ లో భాగంగా ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేస్తున్నారండి. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అండి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు అంటే సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ అండి. సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ అండి. సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ ను ఈ మధ్య కాలంలో ఎవరు ఎంపిక చేశారు? ఎవరు ఎంపిక కాబడ్డారంటే శివరాజ్ సింగ్ చౌహాన్ అండి. శివరాజ్ సింగ్ చౌహాన్. శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని ఎంపిక చేయడం జరిగిందండి. తర్వాత అదే విధంగా తీసుకున్నట్లయితే ఫోర్త్ వన్ అండి నీతి ఆయోగ్ ఎక్సఫిషియో మెంబర్స్ లో ఫోర్త్ వన్ తీసుకున్నట్లయితే కేంద్ర రక్షణ శాఖ మంత్రి అండి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరండి? సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ అండి. సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ అండి. ఎవరండి? సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ గా ఎవరు ఉన్నారు అంటే రాజ్నాథ్ సింగ్ అండి. రాజ్నాథ్ సింగ్ గారు ఉండడం జరిగిందండి. వీళ్ళు ఎక్సఫిషియో మెంబర్స్ అండి. అదే విధంగా తీసుకున్నట్లయితే వీరితో పాటు నీతి ఆయోగ్ లో స్పెషల్ ఇన్వైటర్స్ గా కొంతమంది ఆర్థిక మంత్రులను ఎంపిక చేస్తారు. మరి అందులో ఎంతమంది ఉంటారో చూద్దామండి. నీతి ఆయోగ్ ఇక్కడ నీతి ఆయోగ్ ఎవరు అండి? స్పెషల్ ఇన్వైటర్స్ అండి. అంటే నీతి ఆయోగ్ లో ప్రత్యేక ఆహ్వానితులు అండి. నీతి ఆయోగ్ లో ప్రత్యేక ఆహ్వానితులుగా ఎవరిని ఎంపిక చేయడం జరుగుతుంది? స్పెషల్ ఇన్వైటర్స్ ఆఫ్ నీతి ఆయోగ్. మరి ఇందులో 4 కేంద్ర మంత్రులను ఎంపిక చేస్తారండి. ఇందులో ఎంతమంది అండి? 4 కేంద్ర మంత్రులను ఎంపిక చేయడం జరుగుతుందండి. ఇక్కడ 4 కేంద్ర మంత్రులు అండి. 4 కేంద్ర మంత్రులు ఇందులో ఎంపిక చేయడం జరుగుతుందండి. ఎంపిక కావడం జరుగుతుందండి. మరి అందులో ఫస్ట్ వన్ ఎవరు అంటే నితిన్ గడ్కరీ అండి. నితిన్ గడ్కరీ అండి. నితిన్ గడ్కరీ యొక్క శాఖ ఏంటిదండి? కేంద్ర రవాణా శాఖ మంత్రి అండి. కేంద్ర రవాణా శాఖ మంత్రి అండి. అంటే సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అండి. సెంట్రల్
ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అండి, సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. మరి అదే విధంగా నితిన్ గడ్కర్తో పాటు ఇక్కడ అశ్విని వైష్ణవ్ గారండి, అశ్విని వైష్ణవ్ అండి. మరి అశ్విని వైష్ణవ్ గారికి ఏ శాఖ కేటాయించడం జరిగిందంటే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అండి. అశ్విని వైష్ణవ్ గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్నారండి. సెంట్రల్ రైల్వే మినిస్టర్ అండి, సెంట్రల్ రైల్వే మినిస్టర్. అదే విధంగా అశ్విని వైష్ణవ్ తో పాటు ఇక్కడ ఎవరంటే వీరేంద్ర కుమార్ అండి, వీరేంద్ర కుమార్ ఏ శాఖలో పనిచేస్తున్నారంటే కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి అండి, కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి అండి, కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి అండి. అంటే సెంట్రల్ సోషల్ జస్టిస్ మినిస్టర్ గా పనిచేస్తున్నారండి. అదే విధంగా ఫోర్త్ పర్సన్ అండి ఇక్కడ ఎవరు అంటే రావ్ ఇంద్రజిత్ సింగ్ అండి, రావ్ ఇంద్రజిత్ సింగ్. మరి రావ్ ఇంద్రజిత్ సింగ్ గారు ఏం చేస్తున్నారండి కేంద్ర ప్రణాళికలు మరియు గణాంకాల శాఖ మంత్రి అండి, కేంద్ర ప్రణాళికలు మరియు గణాంకాల శాఖ మంత్రి అండి. అంటే సెంట్రల్ ప్లానింగ్స్ అండ్ స్టాటిస్టిక్స్ అండి, స్టాటిస్టిక్స్ మినిస్టర్ అండి, మినిస్టర్. మరి అదే విధంగా ఇక్కడ నలుగురు కేంద్ర మంత్రులు అనేవాళ్ళు ఇక్కడ స్పెషల్ ఇన్వైటర్స్ ఆఫ్ నీతి ఆయోగ్ కు పనిచేస్తే, అదే విధంగా దీంతో పాటు నీతి ఆయోగ్ లో పాలక మండలి సభ్యులు ఎవరు? నీతి ఆయోగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అండి, నీతి ఆయోగ్ పాలక మండలి సభ్యులు అండి, నీతి ఆయోగ్ పాలక మండలి సభ్యులు అండి. ఇక్కడ నీతి ఆయోగ్ పాలక మండలి సభ్యులండి, పాలక మండలి సభ్యులు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆఫ్ నీతి ఆయోగ్ అండి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆఫ్ నీతి ఆయోగ్ అండి. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి ఎవరుంటారండి ఇందులో అంటే ఇక్కడ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఇందులో సభ్యులుగా ఉండడం జరుగుతుంది, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు ఇందులో సభ్యులుగా ఉండడం జరుగుతుంది, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్లు ఇందులో సభ్యులుగా ఉండడం జరుగుతుందండి. అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి ఇక్కడ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అండి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పాలక మండలి సభ్యులుగా ఉండడం జరుగుతుందండి. ప్లస్ అదే విధంగా అన్ని రాష్ట్రాల గవర్నర్లు అండి, అన్ని రాష్ట్రాల గవర్నర్లు కూడా నీతి ఆయోగ్ పాలక మండలి సభ్యులుగా పనిచేయడం జరుగుతుందండి. ప్లస్ అదే విధంగా అన్ని కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఇందులో సభ్యులుగా ఉండడం జరుగుతుంది అండి. అంటే ఆల్ స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ కానీ, ఆల్ స్టేట్స్ గవర్నర్స్ కానీ, ఆల్ యూనియన్ టెరిటరీస్ లెఫ్టినెంట్ గవర్నర్లు కానీ ఇక్కడ నీతి ఆయోగ్ ఏంటండి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా పనిచేయడం జరుగుతుందండి. ఇది మనం ఈ రోజు మాట్లాడుకున్నటువంటి కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి నీతి ఆయోగ్ కి సంబంధించినటువంటి కరెంట్ ఎకానమీ అండి. ఒకవేళ మీకు ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కు సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. అలాగే అదే విధంగా ఇలాంటి వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ ని లైక్ చేయండి. ఓకేనా? రైట్, నేను మీ భవితా సంతోష్.